సూర్యాపేట జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేళ్ల చెరువులోని స్వయంభూ శంభూ లింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెల్లవారుజామున 4 గంటలకే క్షేత్రానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి లోక కళ్యాణార్థం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. గత 3 దశాబ్దాలుగా శివరాత్రి నాడు మేళ్ల చెరువు మల్లన్నను దర్శించుకోవడం తన ఆచారమని గుర్తు చేసుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంతో గొప్ప శివాలయంలో శివరాత్రి రోజు మరి ప్రారంభ అభిషేకంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇప్పుడు 30 ఏళ్ల పైచులకు శివరాత్రి రోజు ఉదయం 4 గంటలకి ఈ పూజ హాజరవుతూ వచ్చాను. మరి ఇంత అవకాశం దొరకడం కూడా నా అదృష్టం భావిస్తున్నాను. నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ 2 ఏళ్లలో ఏ విధంగానైతే మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులకి ఎంతో మేలు జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని రైతులకి పండిన పంటకి మంచి రేటు రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ శివాలయం యొక్క గొప్పతనం కీర్తి ప్రతిష్టలు పెరగాలనే ఉద్దేశంతో దినదినాభివృద్ధి చేయడంలో కొంత మేము కూడా దోహదపడుతున్నాం. ఇప్పుడు రాజు